ఇప్పుడు కాలీవుడ్‌లో ఎక్కడ చూసినా 'విక్రమ్ వేద' అనే సినిమా గురించే చర్చ జరుగుతోంది. మొన్న శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. రివ్యూలన్నీ సూపర్ పాజిటివ్‌గా వచ్చాయి. ప్రేక్షకుల స్పందన బాగుంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కలెక్షన్లు కూడా అద్దిరిపోతున్నాయి. జీఎస్టీ దెబ్బకు తమిళనాట టికెట్ల రేట్లు పెరిగిపోవడం, సినీ పరిశ్రమకు చెందిన వివిధ వర్గాలు స్ట్రైకులు చేయడం, ఇంకా కొన్ని కారణాలతో దాదాపు నెల రోజుల నుంచి కోలీవుడ్ బాక్సాఫీస్ చాలా డల్‌గా నడుస్తోంది. కలెక్షన్స్ లేక థియేటర్స్ వెలవెలబోతున్నాయి. ఇలాంటి టైంలో 'విక్రమ్ వేద' మళ్ళీ తమిళ సినిమాలకు ఊపు తెచ్చింది. ముఖ్యంగా టికెట్ల రేట్ల పెంపుతో ఎక్కువ దెబ్బతిన్న మల్టీప్లెక్స్‌ల్ని మళ్ళీ కళకళలాడేలా చేసింది ఈ సినిమా. చాలా తక్కువ సమయంలో నటుడిగా మంచి పేరు సంపాదించి తనకంటూ ఒక స్టేచర్ తెచ్చుకున్న విజయ్ సేతుపతి, చాక్లెట్ బాయ్గా తనకున్న ఇమేజ్ చెరిపేసుకుని గురు ఒరిజినల్ ఇరుదుసుట్లుతో అందరినీ మెస్మరైజ్ చేసిన మాధవన్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ 'విక్రమ్ వేద'. ఇందులో విజయ్ సేతుపతి క్రిమినల్ పాత్ర పోషిస్తే మాధవన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా కనిపించారు. వీళ్ళిద్దరి మధ్య ఎత్తులు పై ఎత్తులతో సాగే సినిమా ఇది. రసవత్తరమైన కథ కథనాలకు తోడు విజయ్ సేతుపతి మాధవన్ల పర్ఫార్మెన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అంటున్నారు. భార్యాభర్తలైన గాయత్రి పుష్కర్ అనే దర్శక ద్వయం ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. సూపర్ హిట్ టాక్తో నడుస్తున్న ఈ సినిమాపై మన తెలుగు నిర్మాతల కళ్ళు పడ్డట్టు సమాచారం. దీన్ని ఎవరితో రీమేక్ చేస్తే బాగుంటుందని చర్చలు నడుస్తున్నాయట. రీమేక్ హక్కుల కోసం పోటీ కొంచెం గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.